సో హాయ్ గాయ్స్, నా పేరు ప్రసన్న కుమార్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ దునియా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకందరికీ నేను వచ్చేసరికి మనం ఇన్స్టాగ్రామ్లో సీమ్లెస్ ఫొటోస్ని ఏ విధంగా అప్లోడ్ చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను చూడండి. సో సీమ్లెస్ ఫొటోస్ అంటే ఈ విధంగా ఉంటాయన్నమాట. సో మనం వచ్చేసరికి ఫుల్ ఫోటోని అయితే ఈ విధంగా అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో చాలామంది అయితే అడుగుతున్నారు నన్ను, సో ఏ విధంగా ఇలా అప్లోడ్ చేయాలి అని. సో వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీరు కూడా ఈ విధంగా సీమ్లెస్ ఫొటోస్ని అయితే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయితే చేయొచ్చు అనమాట. సో అయితే ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే ఇందుకోసం మనకు ఒక అప్లికేషన్ అయితే అవసరం అవుతుందన్నమాట. సో అప్లికేషన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, పిక్సెల్ ల్యాబ్. సో అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. సో దీన్ని అయితే మనము డిలీట్ అయితే చేసేసేయాలి. సో వన్స్ డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అని కనిపిస్తూ ఉంటాయి. సో వన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనము విడ్త్ని అయితే 2160 అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి హైట్ని అయితే 1080 అని అయితే మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను 2 ఫొటోస్ని అయితే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఈ విడ్త్ ఈ హైట్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు 3 ఫొటోస్ని అప్లోడ్ చేయాలి అనుకుంటే సో మనకు వచ్చేసరికి ఈచ్ ఫోటో మనకు 1080 ఉంటుంది కదా. సో దాన్ని అయితే మీరు డబుల్ అదే విధంగా త్రిబుల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను 3 ఫొటోస్ని అప్లోడ్ చేయాలి అనుకుంటే సో 1080ని 3x టైమ్స్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు స్క్రీన్ మీద కూడా సైజెస్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో మీరు వాటిని అయినా స్క్రీన్ షాట్ తీసుకొని సో అదే విధంగా మీరు ఫాలో అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను 2 ఫొటోస్ని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకోసం ఈ విడ్త్ ఈ హైట్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేశాను. చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకు 4th ఆప్షన్ ఉంటుంది. సోన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ మీద క్లిక్ చేయండి. సోన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో కలర్ అని ఈ విధంగా ఉంటుంది. సో మీరు గ్రేడియంట్ మీద క్లిక్ చేసి సో మీకు నచ్చిన కలర్ని అయితే మీరు ఇక్కడ నుంచే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓన్గా కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మీరు 2 కలర్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ కలర్ అయితే ఒక కలర్ని అయితే సెలెక్ట్ చేసుకుని అదేవిధంగా సెకండ్ కలర్ని సో ఇంకొక కలర్ని అయితే మీరు ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకే మీద క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మీరు ఫొటోస్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే సో మనం గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ కూడా రావడం జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి మీరు మీ ఫొటోస్ని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి సో కొన్ని ఫొటోస్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ మనము క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీకు నచ్చిన విధంగా మీరు ఈ విధంగా క్రాపింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎక్కడి వరకు కావాలి అనుకుంటున్నారో సో అక్కడి వరకు ఈ విధంగా క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఈ విధంగా మీరు వచ్చేసరికి సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు స్ట్రోక్ ఎఫెక్ట్ కావాలి అనుకుంటే సో ఇక్కడ స్ట్రోక్ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేసినట్లయితే సో మనకి ఈ విధంగా ఫ్రేమ్ లాగా కూడా రావడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ ఫోటోని కూడా మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఫోటోని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే సో మళ్ళీ మనకి ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో మీకు నచ్చిన విధంగా మీరు అయితే క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత సో మీరు ఎక్కడ పెట్టాలి అనుకుంటే సో ఈ విధంగా అక్కడైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత స్ట్రోక్ని అయితే ఎనేబుల్ చేయండి. సో చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుందన్నమాట. సో ఇదే విధంగా మీరు మీకు నచ్చిన అన్ని ఫొటోస్ని అయితే ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. సో జస్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి సో మీ ఫొటోస్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను నెక్స్ట్ వచ్చేసరికి సో మళ్ళీ ఈ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో మళ్ళీ ఈ విధంగా క్రాపింగ్ అయితే చేసుకుంటానమాట. సో క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకు నచ్చినట్టుగా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత దీనికి కూడా స్ట్రోక్ అయితే ఎనేబుల్ చేయండి. సో చేసిన తర్వాత
సో ఈ విధంగా కొంచెం చిన్నదిగా వచ్చేసి సో ఎక్కడైతే ప్లేస్ అయితే చేస్తానో సో ఈ విధంగా మీరు కూడా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో వన్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఈ ఫోటోని అయితే మనము గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో మీరు హై క్లారిటీలో సేవ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ మనకు అల్ట్రా వెరీ హై అని ఉంటుంది. సో వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు సింగిల్ ఫోటోనే సీమ్లెస్ ఫోటోగా అప్లోడ్ చేయాలి అనుకుంటే సో నేను అది కూడా చెప్తాను. సో ఏ విధంగా అప్లోడ్ చేయాలి అని. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఇదే రేషియోని అయితే ఇలానే ఉంచండి. సో వన్స్ ఉంచిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసి సో మీరు సింగిల్ ఫోటోని అప్లోడ్ చేయాలనుకుంటున్నారు కదా, సో ఆ ఫోటోని అయితే ఇప్పుడు మీరైతే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ అయితే ఫోటోని అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రేమ్కి మీరు కరెక్ట్గా షూట్ అయ్యే విధంగా సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో వన్స్ చేసిన తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి సో హై క్లారిటీలో కావాలి అనుకుంటే సో వెరీ హై మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సో మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో ఈ విధంగా మనకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుందన్నమాట. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వెబ్సైట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు క్రిందికి స్క్రోల్ డౌన్ చేసుకొని వచ్చినట్లయితే సో ఇక్కడ మనకు స్టెప్ 1, స్టెప్ 2 అదే విధంగా స్టెప్ 3 అని సో ఇక్కడ మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ స్టెప్ లో మనం వచ్చేసరికి సో మన ఫోటోని అయితే మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం చూస్ ఫైల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే సో మనకు వచ్చేసరికి గ్యాలరీ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి మనం ఇంతకుముందు పిక్సెల్ ల్యాబ్లో ఫోటోని అయితే సేవ్ చేసుకున్నాం కదా, సో ఆ ఫోటోని అయితే ఇప్పుడు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అని సెలెక్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు వచ్చేసరికి సో మనం ఫోటోని 2 పార్ట్స్గా చేయాలి అనుకున్నాం కాబట్టి సో ఇక్కడ విడ్త్ వచ్చేసరికి 2 ఉంచండి. సో అదే విధంగా హైట్ అయితే 1 ఉంచండి. సో ఒకవేళ మీరు 3 ఫొటోస్ని అప్లోడ్ చేయాలి, 3 పార్ట్స్గా విడగొట్టాలి అనుకుంటే సో ఇక్కడ మనం వచ్చేసరికి 2 తీసేసి 3 అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదే విధంగా మీరు ఎన్ని పార్ట్స్గా చేయాలి అనుకుంటున్నారో సో అన్ని పార్ట్స్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి సో మీరు ఏం చేంజెస్ అయితే చేయని అవసరం లేదు, జస్ట్ ఓకే మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు 30 సెకండ్స్ నుంచి 1 మినిట్లో మనకు వచ్చేసరికి ఫొటోస్ అయితే పార్ట్స్గా డివైడ్ అయ్యి రావడం జరుగుతాయి అన్నమాట. సో మీ నెట్ కనెక్షన్ స్పీడ్గా ఉంటే సో మనకు 30 సెకండ్స్లోనే ఫొటోస్ అయితే రావడం జరుగుతాయి. సో ఇక్కడ చూడొచ్చు మనకు ప్రాసెసింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు వచ్చేసరికి 2 ఇమేజెస్ లాగా కట్ అయ్యాయి అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఓపెన్ ఇమేజ్ 1 మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫోటోని అయితే మనము గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే సో మనకి ఈ విధంగా డౌన్లోడ్ ఇమేజ్ అని రావడం జరుగుతుంది. సో వన్స్ డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది అనమాట. సో వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక బ్యాక్ వచ్చేసేయండి. సో వన్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఓపెన్ ఇమేజ్ 2 మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు సెకండ్ పార్ట్ అయితే రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనము గ్యాలరీలో అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం సేమ్ ప్రాసెస్. సో హోల్డ్ చేసి పట్టుకున్నట్లయితే మనకు ఈ విధంగా డౌన్లోడ్ ఇమేజ్ అని రావడం జరుగుతుంది. సో డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది అనమాట. సో నేను 2 ఫొటోస్ని అయితే ఇప్పుడు డౌన్లోడ్ అయితే చేశాను. సో ఇక బ్యాక్ వస్తాను. సో వన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మనము ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది కదా, సో వన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్ని కూడా రావడం జరుగుతాయి. సో ఇక్కడ మనకు మల్టిపుల్ అని కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ దీన్ని అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ వచ్చేసరికి సో ఈ ఇమేజ్ని అయితే మనము సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకు ఆల్రెడీ కరెక్ట్గా క్రాపింగ్ అయ్యాయి కాబట్టి సో ఇక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనము ఫిల్టర్స్ ఏమన్నా పెట్టుకోవాలి అనుకుంటే సో ఫిల్టర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో వన్స్ ఫిల్టర్స్ని కూడా పెట్టుకున్న తర్వాత ఇక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు సో ఫోటో అనేది అప్లోడ్ అవడానికి రెడీ అయిందనమాట. సో వన్స్ షేర్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది అప్లోడింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. సో వన్స్ మనకు 100% కంప్లీట్ అయిపోయేంత వరకు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక మీరు చూడొచ్చు మనకు అప్లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు సీమ్లెస్గా ఏం లేదనమాట. సో ఈ విధంగా మనము సింగిల్ ఫోటోనే సో ఈ విధంగా ఫుల్ ఫోటోగా అప్లోడ్ అయితే చేయొచ్చు. సో ఇదొక పార్ట్ అనమాట. సో ఇక మీరు చూడొచ్చు. సో అదే విధంగా ఇదొక పార్ట్ అనమాట. సో బట్ మనకు చూడడానికి అయితే సో చాలా అంటే చాలా సూపర్గా ఉంది కదా. సో మనం ఈ విధంగా సీమ్లెస్గా ఫుల్ ఫోటోను అయితే సో ఈజీగా ఇన్స్టాగ్రామ్లో అయితే
అప్లోడ్ చేయొచ్చు. సో చాలామంది అయితే అడుగుతున్నారు. సో చాలామందికి అయితే సో ఈ ట్రిక్ అయితే తెలియదు అనమాట. సో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది అని సో ఈ ట్రిక్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. సో డెఫినెట్లీ వీడియోకి వచ్చేసి లైక్ చేయండి. సో లైక్ చేస్తే నేను ఇలాంటి మంచి మంచి ట్రిక్స్తో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తెస్తానమాట. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ విధంగా ఫుల్ ఫొటోస్ని అయితే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకుంటారు. సో అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.